కోరుకుంటున్నాం. హలో, గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ నేను మర్చిపోతాను చాలాసార్లు, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ సపోర్టెడ్ ది బెస్ట్. నేను చెప్పాలంటే ఇంతకుముందు రోజు చెప్పినట్టు నేను ఒక ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా చూసి వచ్చాను ఇక్కడికి. చాలాసార్లు చూసాం, కొన్ని 10 సార్లు చూసాం సినిమాని. బట్ ఫైనల్గా రేపు మీ స్క్రీన్లో వచ్చే సినిమా ఏదైతే ఉందో అది చూసుకొని వచ్చాను. హిట్ బొమ్మ అంతే కదా, నచ్చాలి హిట్ అంతే. ఇట్స్ లైక్ ఒక హైదరాబాద్ క్యాన్వాస్ మీద ఒక రాజా రవివర్మ, ఒక ఎంఎఫ్ హుస్సేన్ లాంటి సినిమా ఇది. వాళ్ళు గీసినట్టు అందమైన బొమ్మ లాంటి సినిమా ఇది. ఇది నేను గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలే, ఎవరు అటెంప్ట్ చేయలేదు. నేను చేసిన, నాకు దొరికింది అదృష్టం. ఎంత అంటే రాసుకున్నాం, చూసాం, చాలాసార్లు చూసాం. బట్ ఫైనల్గా చూస్తున్నప్పుడు, నిన్న మొన్న జనాల రియాక్షన్స్ చూస్తున్నప్పుడు వి అచీవ్డ్ ఇట్ డెఫినెట్గా చెప్తున్నా. ఇది హైదరాబాద్ జనాల్లో ఉన్న అంటే ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్, ఎక్కడున్నా కూడా కనెక్ట్ అవుతారు. అది భాషతో సంబంధం కూడా ఉండదు చాలాసార్లు. అండ్ సినిమా విషయానికి వస్తే మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఈ మధ్యన. మలయాళం సినిమాలో ఉన్నట్టు తెలుగులో రావట్లేదని చాలామంది ఊరికే అంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ సినిమా ఎరా స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోరు. చాలా చాలా సినిమాలు వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యాన్వాస్. అండ్ దేర్ ఆర్ లాట్ మెనీ స్టోరీస్ టు టెల్ ఇన్ హైదరాబాద్. అండ్ దెన్ ఫైనల్గా ఒక్కటి చెప్తాను అందరికీ. నైజాంలో గట్టిగా సౌండ్ వినబడింది అంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అది ఈ వుడ్ ఆ వుడ్ అని కాదు. ఈ సినిమా నైజాం జనాలు ఎత్తుకున్నారంటే ఎట్లుంటుందో 21st పొద్దున షో తర్వాత నుంచి స్టార్ట్ అయిపోద్ది ఈ సౌండ్. ఒక్కసారి వినండి, అందరూ వినండి. థియేటర్లకు వచ్చి సౌండ్ చేయండి. నేను వస్తాను మీ దగ్గరికి, అందరి దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్కి. అండ్ 21st మీరు అందరూ అమీర్లోకి అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఆల్వేస్ అమీర్లోకి ఎవరంటే ప్రేక్షకులు, ఎందుకంటే